అందరికీ నమస్తే. ఎండాకాలం అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఊరగాయ పచ్చళ్ళు, ఊర మిరపకాయలు, అప్పడాలు, వడియాలు కదా. మనం ఇదివరకు ఊర మిరపకాయలు చేసాం, పచ్చళ్ళు కూడా చేసి చూపించాం. అందులో భాగంగా ఈరోజు మీకు సగ్గుబియ్యం వడియాలు చేసి చూపిస్తానండి. మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైంది. పప్పు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా 4 వడియాలు కాల్చుకొని నంచుకొని తింటారు హ్యాపీగా. పప్పుచారు అప్పుడు మాత్రం చాలా ఎక్కువగా ఉపయోగిస్తారనమాట వీటిని. అందుకే నేను ఈరోజు మీకు ఎలా చేయాలో ఒక 1/2 కేజీ సగ్గుబియ్యంతో మీకు పక్కా కొలతలతో మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. ఎండాకాలం పోతే మళ్ళీ వడియాలు పట్టడానికి ఉండదు. అందుకని ఈరోజు మీకు వడియాలు చేసి చూపిస్తాను. ఓకే, ఇదిగోండి 1/2 కిలో సగ్గుబియ్యం అండి. ఇవి కొలిస్తే కరెక్ట్గా 1 కప్పు అయినాయండి. వీటిని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని పక్కాగా 2 గంటల సేపు నానబెట్టుకోవాల్సిందే. ఈ విధంగా 2 సార్లు శుభ్రంగా కడుక్కొని 2 గంటల సేపు పక్కన పెట్టేసుకుందాం. ఓకే, రెండు గంటలు కావస్తుందండి. పొయ్యి మీద కుండ పెట్టుకుని నీళ్లు పోసుకుని వేడి చేసుకుందాం. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం కొలుసుకున్నామో అదే కప్పుతో 5 కప్పులు నీళ్లు పోసుకోవాలన్నమాట. సగ్గుబియ్యాల్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి సన్నవి ఉంటాయి, ఒకటి లావు ఉంటాయి. సన్న సగ్గుబియ్యం అయితే 4 కప్పులు నీళ్లు పోసుకోండి. అదే గనక లావు సగ్గుబియ్యం అయితే 5 కప్పులు నీళ్లు పోసుకోవాలన్నమాట. చూసారండి, ఈ సగ్గుబియ్యం 2 గంటల సేపు కరెక్ట్గా నాని ఈ సగ్గుబియ్యాన్ని చేయి పెట్టి కలపకుండా పై నుంచి నీళ్లు అలాగే వంపేసుకోవాలన్నమాట. అంటే నీళ్లు లేకుండా వంపేసుకోవాలి. నీళ్లు కంప్లీట్గా వంపేసుకుని పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. చూసారండి, నీళ్లు వేడెక్కడం స్టార్ట్ అయినాయి కాబట్టి మనం ఈ టైంలో 2 గంటల సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులో వేసేసుకుందాం. ఇలా ఒకసారి బాగా కలుపుకొని 1 చెంచా ఉప్పు, అలాగే 2 చెంచాలు జీలకర్ర కూడా వేసుకుని సన్న మంట మీద కలుపుకుంటూనే ఉండాలన్నమాట. మనం ఇలా ఆపుకుంటా కలుపుతుంటే సన్న మంట మీదనండోయ్. ఈ సన్న మంట మీద ఇలా కలుపుతుంటే సగ్గుబియ్యం బాగా ఉడికి జిగట లెక్క తయారవుద్దండి. సగ్గుబియ్యాన్ని మొత్తం మాత్రం ఉడకనేయకూడదండి. కొంచెం సగ్గుబియ్యం కనపడతానే ఉండాలన్నమాట. ఓకే, తెల్లగా ఉన్న సగ్గుబియ్యంలో మనం జీలకర్ర వేసుకున్నాం కదండి. ఈ జీలకర్ర బాగా ఉడికి ఇలా కలర్ మారిపోయిందండి. ఈ జీలకర్ర సగ్గుబియ్యం కలిస్తే మంచి టేస్ట్గా ఉంటుందండి. కలిపి ఇలా నాకు 25 నిమిషాలు పట్టిందండి. చూసారా, చిక్కదనం అనేది ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉంటేనే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇదిగో చూసారా, ఇప్పుడు దీన్ని దింపేసి చల్లారబెట్టుకోవాలండి. ఇది తొందరగా చల్లారడానికి నేను 2 గిన్నెల్లో 2 సగాలుగా వేసుకుంటున్నానండి. 1 గిన్నె మా ఆవిడ పెట్టుద్ది, 1 గిన్నె నేను పెడతానండి. ఇప్పుడు ఇది చల్లారే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, చూసారండి, ప్లాస్టిక్ వాటర్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. కాకపోతే ఈ సగ్గుబియ్యం వడియాలు అనేవి బట్ట వేసుకుని కనుక వేస్తే వడియాలు రావండి. అతుక్కుపోయి పని అంతా వేస్టు, సగ్గుబియ్యం వేస్టు, మళ్ళీ డబల్ పని అన్నమాట. అందుకనే ఇలాంటి ప్లాస్టిక్ షాపుల్లో వడియాల కవర్లు అంటే ఇస్తారండి. ఇది ఒక సంచి లెక్క ఉంటుంది. దీన్ని ఇలా ఒక పక్కన 2 భాగాలుగా ఇలా కోసుకుంటే ఇదిగో చూసారా ఇలా వస్తుందన్నమాట. దీన్ని చక్కగా ఇలా మంచం మీద వేసేసుకుని చక్కగా లైన్గా పెట్టుకోవచ్చు అనమాట. వడియాలు చాలా బాగుంటుంది అనమాట. తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అందుకనే మీరు కూడా సగ్గుబియ్యం వడియాలు పెట్టాలనుకున్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు తెచ్చుకొని చక్కగా వేసుకోవచ్చు. ఓకే, కూర్చుంటా నేను. లతమ్మ ఏంటి నుంచున్నా, ఇంకా రావాలి. ఇద్దరం చెరువు పక్క నుంచి పెడితే తొందరగా అయిపోద్దా అమ్మయ్య. ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇలా చక్కగా 1 చెంచా పెట్టుకుని ఇలా పైన ఇలా అనుకోవాలండి.
నాది అయిపోయిందో జనకరి జనారే నీకంటే ముందు నేనే వేసేసా. నీదే పిండి తక్కువ, నాకే పిండి ఎక్కువ వచ్చింది. నేను 2 సగాలుగా చేశా. ఏంలే, నీకు తక్కువ వచ్చింది, నాకు ఎక్కువ వచ్చింది. సరే నీ మాట ఎందుకు కదాలి, కానీ నీతో నాకు వాదన ఎందుకు. అయిపోయింది అంటుండవు, చేస్తూనే ఉండు. గిన్నె తుడిసి వారయ్యా, గిన్నె బాగా తుడిసి ఏమైనా ఉందేమో ఎక్కడన్నా ఒకటి అవుద్దేమోనని చేస్తాను దాన్ని. తుడిచి చేస్తున్నావా? లాస్ట్ మరి తుడిసేయాలి కదా, ఏం చేస్తావు? వేస్ట్ చేయలేము, వేస్ట్ చేయలేం కదా. చూసావా, తుడిచేసా అన్నావు. ఇది ఒక వడియం అయింది చిన్నది, అది ఓకే. బాబో కెమెరామ్యాన్ ఇట్రా, ఇగో ఈ వరుసల్లా నేనేసా, ఈ వరుసల్లా మీ అమ్మేసింది. నాయి బాగున్నాయో బాగొచ్చినాయో, మీ అమ్మేసినవి బాగున్నాయో సబ్స్క్రైబర్లే చెప్పాలా. ఏ లతమ్మ అయిపోయిందా? ఏవైతే కాల్చుకొని తినేదే కదా. అంతేలే అబ్బా, మొత్తాన్ని ఎండలో చెవట తల్ల నుంచి ముక్కు మీద నుంచి కారుతుంది అబ్బా. మరి ఎండ తక్కువ ఉందే. ఇదిగోండి చూడండి, మన ఇండియా మ్యాప్ లెక్కేసింది. ఇక్కడేమో అతుక్కుపోయినాయి చూడండి, ఇలా ఎంత గ్యాప్ కరెక్ట్గా ఎలా వేసానో రౌండ్గా చక్కగా. నా బట్టను ఎత్తి లెక్క ఉన్నాయి కదా ఒకటి రౌండ్గా. కరెక్ట్ అందరం వచ్చింది నీకు. మరి రావు బట్టలు ఎత్తరెక్కలు ఉన్నాయంటే ఇంటికి ఇట్లా రౌండ్గా ఉంటాయి కదా, బ్రహ్మానందం గారు ఉన్నట్టు. ఏనా నూనెలో వేసి కాల్చుకొని పప్పుచారులో కర్ర నవ్వులు మింగేసే పొట్టలో పేగులు పోయి అరిగిపోయేటి. చూసారండి, మొత్తం మనం తీసుకున్న ఒక షీట్ కరెక్ట్గా నిండిందండి 1/2 కిలో సగ్గు బియ్యానికి. ఇవి 3 రోజులు బాగా ఎండిన తర్వాత కలుసుకుందాం. అప్పుడు వీటిని నూనెలో వేయించుకొని కమ్మనైన పప్పుచారు చేసుకుని కరకరలాడే సగ్గుబియ్యం వేడియాలు నంచుకుంటూ తినాలండి. అప్పుడు కలుస్తాం మీకు, ఓకేనా? బాయ్. హాయ్ అండి, మన సగ్గుబియ్యం వడియాలు బట్టి 3 రోజులు అయిపోయినాయండి. చూసారా ఎలా గలగలాడుతున్నాయో. వీటిని ఈరోజు కాల్చుకు తినడానికి రెడీ అయినాయి అనమాట. మన సగ్గుబియ్యం బట్టిన ఫస్ట్ రోజున సాయంత్రం వరకు ఎండిన తర్వాత ఇలా ఒక్కొక్కటి ఒలిసి తిరిగేసుకుంటాం. ఏమైనా పచ్చి ఉంటే మరుసటి రోజున కూడా ఎండబెట్టుకుంటాం. 3వ రోజున మొత్తం ఒక ప్లేట్లో వెడల్పాటి ప్లేట్లో వేసేసుకొని ఎండబెట్టుకుంటే పూర్తిగా ఎండిపోతాయి అన్నమాట. అప్పుడు వీటిని మనం తినడానికి రెడీ అవుతాయి, నిల్వ ఉండటానికి కూడా బాగుంటాయి. అందుకే ఈరోజు వీటిని ఇప్పుడు టేస్ట్ చేసి చూస్తాను. నేను ఇందులోకి పప్పుచారు చేసుకుని వచ్చానండి. ఈ చక్కగా నూనెలో వేసి కాల్చుకుని ఎలా ఉంటాయో టేస్ట్ మీకు చెప్తాను, ఓకే? ఇంకా ఆలస్యం ఎందుకు, పొయ్యిలకి చేసుకుని నూనె పెట్టేసుకొని వీటిని నూనెలో వేసి చక్కగా వేయించుకుందాం, ఓకేనా? కడా పెట్టుకుని నూనె పోసుకుందామండి. వడియాలు కాల్చేటప్పుడు నూనె మాత్రం ఫుల్గా వేడి ఉండాలండి, ఇది గుర్తుంచుకోండి. నూనె బాగా వేడెక్కిందండి, ఒక్కొక్కటిగా వేసుకోగానే వీటి పైన గరిటె పెట్టి బాగా వత్తాలన్నమాట. అలా ఒత్తితే రౌండ్గాను వస్తాయి, బాగా పొంగుతాయి అన్నమాట, ఓకే? చూసారా, ఈ విధంగానే మనకి ఎన్ని సగ్గుబియ్యం వడియాలు కావాలో అన్నీ కాల్చుకుందాం. రైట్ అండి, మనకు కావాల్సిన సగ్గుబియ్యం వడియాలు కాల్చుకున్నాం కదా, ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. కమ్మగా ఉంది పప్పుచారు. మన ఛానల్లో 2-3 రకాల పప్పుచారు చేసామండి, చూడండి, చూసి చేసుకోండి. ఒక్కొక్క టైప్ ఉంటుంది, చాలా బాగుంటాయి అన్నమాట. ఈ పప్పుచారు మాత్రం సూపర్గా ఉంది వాడ. చల్ల గాలి వేస్తుందండి, విపరీతమైన గాలి. ఇలా 2 ముద్దలు పప్పుచారు తిని
జంకు జమా లస్కు టపా సూపర్గా ఉంది. కర్రలాడుతానే. గాలి బీభత్సంగా వేస్తుందండి. ఆగమ్మ ఆగు, నా వడియాలన్నీ ఎగిరిపోతాయి, నేను తినొద్దా? సూపర్గా ఉందండి. అసలు అది జీలకర్ర, ఆ సగ్గుబియ్యం పంటి కింద పడి నవ్వులుతుంటే కర్రలాడుతున్నాయి. అమోఘమైన రుచిగా ఉన్నాయి. చాలా బాగుందన్నమాట. ఇలా కమ్మనైన పప్పుచారు, వేడి సగ్గుబియ్యం వడియాలుంటే ఎంత అన్నమైన లాగిచ్చేయచ్చండి. ఈ సగ్గుబియ్యం వడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. మీరు కూడా నేను చేసిన విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మళ్ళీ మంచి వంటకంతో కలుస్తాడు మీ బాబాయ్. హాయ్ బాయ్.